ఏలూరు జిల్లా పోలవరంలోని పట్టిసీమ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పట్టిసీమకు 1600 ఎకరాల భూమిని ఇచ్చామని అన్నారు. తాము ఎక్కడ ఉన్నా ఈ నెల రోజులు పండుగ చేసుకుంటామని జమీందారీ వంశీకులు చెబుతున్నారు. పట్టిసీమ శివాలయాన్ని దర్శించుకోవడానికి భక్తులకు నడక బ్రిడ్జి నిర్మించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఏలూరు జిల్లా పట్టిసీమ టెంపుల్ అంటేనే ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. అంటే పూర్వకాలం నుంచి కూడా జమీందారులు ఇక్కడ ఈ గుడి నుంచి వస్తున్నారు. ఆ గుడికి సంబంధించి జమీందారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ పట్టిసీమ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఆహ్లాదమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. జమీందారులు అంటారు ఎవరికి గమ్ముని కనిపించకుండా ఎక్కడెక్కడో ఉన్నట్టు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రతిష్టత మీరు ఏ విధంగా చేస్తున్నారు? అంటే మీరు జమీందారు గారు ఇక్కడ ఉండకపోయినా జమీందారు గారు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే కొచ్చర్లకోటారు ఈ పట్టిసీమకి దక్షిణ కాశీ క్షేత్రంకి 1600 acres ఆఫ్ ల్యాండ్ ఇచ్చారు. ఈరోజు మా అన్నయ్య నేను చూసుకున్నాం. మా అన్నయ్య కొచ్చర్లకోట జగన్నాథరావు గారు, ఇంకా దాని నెక్స్ట్ తరం అభిషేక్, కొచ్చర్లకోట అభిషేక్ కూడా ఉన్నారు ఇక్కడ. దాని నెక్స్ట్ తరం మా అన్నయ్య అబ్బాయి. జమీందార్ గారు ఎక్కడా వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నారు. మేము ఎక్కడున్నా వచ్చి చేసుకుంటాం. ఈ నెల రోజు మాకు ఇది పండగ. కొచ్చర్లకోట వంశంకి ఇది పండగ. ఈ పండగ మేము ప్రతి సంవత్సరం వచ్చి చేసుకుంటున్నాం. ముందర మాకు చిన్న పిక్నిక్ లాగా ఉంటుంది మా నాన్నగారు ఉన్నప్పుడు. ఇవాళ మాత్రం బాధ్యత. ఇంకోటి ఏంటంటే మీ మీడియా ద్వారా ఇవాళ నేను మన ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నడక బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది. ఇంత కష్టపడక్కర్లేదు మనుషులకి. మనం ఇంత పంటలు వేసి చేసి చేయక్కర్లేదు. నడక బ్రిడ్జ్ మార్గం ఉంటే చాలా బాగా కంట్రోల్గా. ఇప్పుడు మనం మహాకుంభులు ఎలా ఉందో వచ్చే 27 పుష్కరాలకి ఈ గవర్నమెంట్కి నేను చేసే ప్రార్థన ఏంటంటే ఈ నడక బ్రిడ్జ్ వేస్తే అందరికీ బాగుంటుంది, పట్టిసీమకి బాగుంటుంది. టూరిస్ట్ అట్రాక్షను, ఇంత ఓల్డ్ టెంపుల్, వైభవం ఉన్న టెంపుల్, ఇది మనం చేస్తే బాగుంటుంది. అంటే ఈ నడకకు సంబంధించి ఈ రేవుగా నుంచి 3 కిలోమీటర్ల వరకు ఇసుకలోనే నడిచి వెళ్ళే ఇబ్బంది అవుతుంది జనాలకి. అలాగే దాని గురించి మీరు ఏదన్నా ఇక్కడ? అదే సార్ చెప్పారు, తమ్ముడు చెప్పారు కదా, తమ్ముడు అన్నీ చూసుకుంటున్నారు. వాక్వే వేస్తే చాలా దగ్గరగా అయిపోతుంది. ప్లస్ ఇవాళ శివరాత్రికే కాదు, రోజు కూడా దర్శనం చేసుకోవడానికి మనుషులు వస్తారు. ఇవాళ ఎవరైనా ఈ గుడికి రావాలంటే ఇవాళ శివరాత్రి అని అందరూ వస్తున్నారు. డైలీ దర్శనం కూడా అది చాలా సౌకర్యంగా ఉంటుంది. సో మాకు కూడా గవర్నమెంట్తో అభిమానం ఏంటంటే అభిప్రాయం మాది, ఒక వాక్వే కట్టించేస్తే అది అందరికీ బాగానే ఉంటుంది, ప్రజలకి బాగానే ఉంటుంది, మాకు బాగానే ఉంటుంది, అందరికీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మీ టెక్నాలజీలో ఇప్పుడు లేటెస్ట్గా ఏం చెప్పారు? అదే వాక్వే బెస్ట్. అంటే ఏదో వాష్రూమ్స్ అవన్నీ పెడితే అందరి కోసం కొంచెం క్లీన్ ఉంటుంది, హైజీన్ ఉంటుంది కొంచెం. అంటే ఇక్కడ పంటి దాటాలన్నా కూడా 40 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారంట. అది దాని మీద ఏమన్నా ఇక్కడ మీరు మాట్లాడారు? అది మనం అనుకున్నది రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి, సౌకర్యాలు కావాలి. ఈ సౌకర్యాలకి మరి మన పంచాయతీకి చూసుకోవాలి. విన్ విన్ సిచ్యువేషన్. ఎందుకంటే మొన్న మేము కుంభకి వెళ్ళాం. ఎక్కడ పడితే అక్కడ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ ఏమీ ఫ్రీ కాదు కదా ప్రభుత్వంకి. 30 రూపాయలే వాళ్ళు తీసుకోవాలంటే వీళ్ళు 40 రూపాయలు తీసుకుంటున్నారంటే 10 రూపాయలు భారం అంటే 1,00,000 మంది జనాల మీద 10 లక్షల వరకు తేడా వస్తుంది. ఎక్కడ పోతుందని చెప్పి ఇక్కడ సంబంధించిన నాయకులే మాట్లాడారు. మన చర్చ ఇలా చేస్తూనే ఉండొచ్చు. ప్రతి సంవత్సరం కష్టం ఉంది వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీ ఛానల్ ద్వారా మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఇది స్టేట్ ఫెస్టివల్ కింద మనం డిక్లేర్ చేస్తే అందరికీ బాగుంటుంది. అప్పుడు ఇంత ఖర్చు కూడా ఉండదు. స్టేట్ ఫెస్టివల్ కింద మహాశివరాత్రి పట్టిసీమ, ఇప్పుడు పంచక్షేత్రాలు ఒక క్షేత్రం ఇది. శ్రీశైలం స్టేట్ ఫెస్టివల్ డిక్లేర్ చేశారు, పట్టిసీమ కూడా చేయాలా? ఇప్పుడు 2 కళ్ళే కదా, శ్రీశైలము, కాశీ, కేదారం. మరి పట్టిసీమను ఎందుకు స్టేట్ ఫెస్టివల్ చేయలేదని ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కన్సిడర్ ఇట్ టు మేక్ ఇట్ స్టేట్ ఫెస్టివల్. Walkway bridge and state festival will the financial burden on the panchayat as well as on the temple will come down. So thanks for your time and all the best. Let's have a happy Shivratri and a safe Shivratri. And thanks to the collector, deputy collector, SP and RDO through your medium. Yeah, very kind of you. Thank you. Thanks for your time. ఇది ఇక్కడ విషయం అయితే స్టేట్ ఫెస్టివల్ కింద కూడా ఇక్కడ ఈ కోనసీమ ఇది పట్టిసీమను కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఎవరైతే జమీందారులు అయితే ఉన్నారో వాళ్ళు చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం అయితే. కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, పట్టిసీమ.